గుర్రం బొమ్మ ఎందుకు ఉంటుంది, అయ్యప్ప స్వామి వాహనం పులి కదా అని అడుగుతుంది. అయితే శబరిమల ధ్వజస్తంభం పైన గుర్రం బొమ్మ ఉండటానికి బలమైన కారణం ఒకటి ఉందండి. దీని అయ్యప్ప స్వామి సంబంధించి ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. చాలా మంది అయ్యప్ప స్వామి వాహనం పులి అనుకుంటారు, కానీ ఆ పులి వాహనంగా మారడం ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే జరుగుతుంది. అయ్యప్ప స్వామి వారి యొక్క వాహనం ఏంటంటే వాజీ వాహనం. అందుకని మనము అయ్యప్ప స్వామిని వాజీ వాహన శాస్త్ర అని పిలుస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి సాధారణంగా వాజీ వాహన శాస్త్రాన్ని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వాజీ అంటే ఏంటంటే సంస్కృతంలో కానీ మలయాళంలో కానీ గుర్రం అని అర్థం. వాజీ అంటే ధర్మశాస్త్ర రూపంలో అయ్యప్ప స్వామి గుర్రాన్ని తమ వాహనంగా ఉపయోగించుకుంటాడు కాబట్టి దాన్ని వాజీ వాహనం అంటారు. శబరిమల ఆలయంలో ఉండే ధర్మశాస్త్రకు గుర్రం వాహనంగా అనేది ఉంటుంది. పులి కేవలం ఒక సందర్భంలో, అంటే అయ్యప్ప స్వామి తన యొక్క సవితి తల్లి కోసం పులిపాలు తీసుకొని రావడానికి అడవికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలు పులి రూపంలో వస్తారు. ఆ సమయంలో ఆయన పులిపై స్వారీ చేసి పందరరాజ్యం చేరుకుంటాడు. ఇది ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే వాహనం, శాశ్వత వాహనము గుర్రం మాత్రమే. ఇక గుర్రాన్ని కూడా ఎందుకు పెట్టారంటే గుర్రం అనేది పౌరుషం, ధైర్యం, వేగానికి ప్రతీక. గుర్రం అనేది వేగానికి, పౌరుషానికి, శౌర్యానికి ప్రతీక. అయ్యప్ప స్వామికి యోధుడు, ధర్మ సంరక్షకుడు, దుష్ట సంహార శక్తుల్ని అంతం చేసేటువంటి వ్యక్తి గుర్రాన్ని తన వాహనంగా ఉపయోగించడం అనేది తన యొక్క శక్తిని సూచిస్తుంది. ఇంకా గుర్రం ఏంటంటే శివుడి యొక్క మూడో కన్ను. కొన్ని సంప్రదాయాల ప్రకారం పందల రాజ్యంలో ఉన్న గుర్రాన్ని శివుడి మూడో కన్నుతో పోలుస్తారు. ఇది దేవాలయ ధ్వజస్తంభంపై ఉండటం వల్ల శివుని అంశంతో ఆయనకు ఒక సంబంధాన్ని సూచిస్తుంది. తమిళనాడులోని ప్రసిద్ధ గ్రామ దేవత అయినటువంటి అయ్యనార్ అనేటువంటి ఈ గుర్రపు వాహనానికి సంబంధం ఉందన్నమాట. అయ్యన్నార్ తన గ్రామాన్ని రక్షించడానికి గుర్రంపై సంచరిస్తాడని నమ్మకం అన్నమాట. అయ్యప్ప స్వామి అయ్యన్నారు పరిణామంతో చెందాడని కొన్ని సిద్ధాంతాలు పేర్కొంటారు. దానికి ప్రతీక కూడా గుర్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఒక కథనం అన్నమాట. ధ్వజస్తంభం పైన గుర్రం బొమ్మ ఉండడం వల్ల అయ్యప్ప స్వామి అసలైన వాహనం గురించి ప్రాచీన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. శౌర్యం, పరాక్రమాన్ని సూచిస్తుంది. దానికోసం గుర్రాన్ని అక్కడ ఉంచడం అనేది జరిగింది. అనాథ రక్షకనే శరణమయ్యప్ప.